ప్రపంచంలోనే ఎత్తైన శివాలయాన్ని మీకు ఈరోజు చూపిస్తాను. అదే ఈ తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్. శివుడు తన బాహువులను ఇక్కడే విడిచిపెట్టాడు. అందుకే ఇక్కడ శివలింగం కూడా ఎడం వైపుకి కొద్దిగా వాలి ఉంటుంది. ఇది కేదార్నాథ్ టెంపుల్ కంటే కూడా ఎత్తులో ఉంటుంది. శివుడు పంచ కేదారులో ఒక్కొక్క భాగాన్ని కూడా విడిచిపెట్టాడు. ఆ పంచ కేదారులో ఒకటే ఈ తుంగనాథ్ మహాదేవ్ మందిర్. ఈ టెంపుల్ లోపల శివలింగానికి కూడా మీకు ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు కూడా చూసేయండి. మేము గంగోత్రి నుంచి తుంగనాథ్ కి అయితే బయలుదేరాము. ఉత్తర కాశీ కంటే ముందే ఒక 2 కిలోమీటర్ల ముందు కేదార్నాథ్ బద్రీనాథ్ కి రూట్ ఇక్కడ సెపరేట్ గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో వెళ్తే మీకు కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్లే రూట్ ఇక్కడ కట్ అవ్వాలన్నమాట. కేదార్నాథ్ కి వెళ్లే రూట్ కూడా ఇదే. ఇక్కడికి చేరుకున్న తర్వాత చోప్తాకి ఒక 30 కిలోమీటర్ల ముందు ఇలా ఎడం వైపున వెళ్తే కేదార్నాథ్, కుడి వైపున వెళ్తే తుంగనాథ్ కి వెళ్లే దారి ఉంటుంది. మేము ఈ కుండ దగ్గరే హోటల్ అయితే తీసుకున్నాము. 1000 రూపీస్ కి మంచి రూమ్ అయితే దొరికింది. మీరు గంగోత్రి నుంచి డైరెక్ట్ గా కేదార్నాథ్ వెళ్లి కేదార్నాథ్ నుంచి తుంగనాథ్ మహాదేవ్ మందిర్ కి వెళ్ళొచ్చు. మేము లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కేదార్నాథ్ వెళ్ళాం కాబట్టి ఈ సంవత్సరం వెళ్ళలేదు. డైరెక్ట్ గా తుంగనాథ్ మహాదేవ్ మందిర్ కి అయితే వెళ్ళాము. కేదార్నాథ్ నుంచి వచ్చేటప్పుడు జస్ట్ 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. కేదార్నాథ్ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే బద్రీనాథ్ వెళ్ళిపోకుండా ఈ తుంగనాథ్ మహాదేవ్ని దర్శించుకుని అప్పుడు బద్రీనాథ్ వెళ్ళండి. వీలైతే ఒక రోజు ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. అదే మీరు చార్ధామ్ యాత్ర కాకుండా ఓన్లీ తుంగనాథ్ మహాదేవ్ మందిర్ కి మాత్రమే వెళ్ళాలి అనుకుంటే హరిద్వార్ చేరుకుని హరిద్వార్ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రుద్రప్రయాగ్ వరకు కూడా బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ మీకు కావాలంటే ప్రైవేట్ క్యాబ్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. రుద్రప్రయాగ్ నుంచి కూడా చోప్తా వరకు ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి. రుద్రప్రయాగ్ నుంచి చోప్తా వరకు 34 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదంతా కూడా అడవి ప్రాంతమే. ఒకవేళ మీకు రుద్రప్రయాగ్ చేరుకునేసరికి సాయంత్రం అయిపోతే రుద్రప్రయాగ్ లోనే ఆ నైట్ కి అక్కడే స్టే చేసేయండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ మీరు అక్కడ నుంచి లెఫ్ట్ అవ్వచ్చు చోప్తా వరకు. చోప్తా నుంచి జస్ట్ 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్ కి అయితే చేరిపోవచ్చు. ఈ తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్ రుద్రప్రయాగ్ జిల్లాలోనే ఉంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ మీద వస్తే గనక హరిద్వార్ లో ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే గనక సాయంత్రానికి చోప్తా చేరిపోవచ్చు. ఇది చాలా ఎత్తులో ఉండే ప్రదేశం కాబట్టి ప్రతిరోజు సాయంత్రం కూడా వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ లోపే ఇక్కడికి చేరిపోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ మీరు చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి తర్వాత కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే గంగోత్రి దర్శనం అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగే తొందరగా బయలుదేరి కేదార్నాథ్ కి దగ్గరలో ఉన్న సోన్ ప్రయాగ్ గానీ గౌరీకుండ్ గానీ చేరుకోండి. ఎందుకంటే గంగోత్రి నుంచి కేదార్నాథ్ కి దాదాపు 320 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మినిమం 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. తెల్లవారి ఎంత తొందరగా మీరు గంగోత్రిలో లెఫ్ట్ అయితే సాయంత్రానికి మీకు సోన్ ప్రయాగ్ చేరుకోవచ్చు. సోన్ ప్రయాగ్ లో గానీ గుప్త కాశీలో కానీ వెహికల్స్ అన్ని కూడా పార్క్ చేసి అక్కడి నుంచి ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి. గౌరీకుండ్ వరకు 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకా వేరే ఏ వెహికల్స్ కూడా అలౌ చేయరు. ఓన్లీ ఆ ప్రైవేట్ క్యాబ్స్ లో మాత్రమే మనం గౌరీకుండ్ చేరుకోవాలి. మీకు ఆ రోజులో ఎంత లేట్ అయినా సరే గౌరీకుండ్ చేరిపోయి గౌరీకుండ్ లోనే స్టే చేయడం మంచిది. ఎందుకంటే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు 2-3 గంటల సమయం అక్కడే వేస్ట్ అయిపోతుంది. సీజన్ స్టార్టింగ్ లో అయితే లైన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గౌరీకుండ్ నుంచి అయితే తెల్లవారుజామునే మీరు బయలుదేరితే సాయంత్రానికి ట్రెక్కింగ్ చేస్తూ కేదార్నాథ్ గుడికి అయితే చేరిపోవచ్చు. ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా మీ దగ్గర ఉంది అనుకుంటే గౌరీకుండలోనే ఒక బ్యాగ్ కి 100 రూపాయలు ఇస్తే వాళ్ళు అక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి, అక్కడ మీరు ఉంచేయచ్చు. అలా అయితేనే కేదార్నాథ్ లో ఇచ్చిన సాయంత్రం హారతికి మీరు అందుతారు. లేదంటే ముందు రోజు సోన్ ప్రయాగ్ లోనే స్టే చేసి సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండకి చాలా ట్రాఫిక్ ఉంటే మాత్రం 2-3 గంటలు అక్కడే వేస్ట్ అయిపోతుంది. గౌరీకుండలో 9-10 గంటలకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం హారతికి మీరు అందలేరు. కాబట్టి ఎంత వీలైతే అంత గౌరీకుండ దగ్గర వరకు వెళ్లి స్టే చేయడానికి ట్రై చేయండి. గౌరీకుండ నుంచి కేదార్నాథ్ టెంపుల్ వరకు కూడా 17 నుంచి 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతా కూడా మీరు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు. ఆప్షనల్ గా మీకు హెలికాప్టర్ గానీ, గుర్రాలు గానీ, పల్కీలు గానీ, పిట్టులు గానీ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఎంతెంత రేటు అనేది నేను ఆల్రెడీ కేదార్నాథ్ వీడియో చేసినప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మేము ఏం చేయాలి అని. ఒకవేళ మీకు ఆన్లైన్ లో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఆఫ్లైన్ లో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత హరిద్వార్ నుంచి కేదార్నాథ్ చేరుకునే వరకు ఈ యాత్రలో మధ్యలో ఎక్కడైనా సరే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. ఎక్కడైనా మీకు చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ జనాలను బట్టి 2-3 గంటల సమయం అయితే పడుతుంది. ఖాళీగా ఉంటే వెంటనే అయిపోతుంది. మీ ఆధార్ కార్డును అయితే ఖచ్చితంగా అడుగుతారు. అంతేగాని మీరు టెన్షన్ పడుతున్నట్టు రిజిస్ట్రేషన్ లేదు కదా అని వెనక్కి అయితే తిరిగి ఎవరు పంపించరు. ఇక్కడ ఎక్కడా కూడా మీరు టైం వృధా చేయకూడదు అనుకుంటే ముందుగానే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఆ రోజు సాయంత్రానికి కేదార్నాథ్ గుడికి చేరుకుని హారతి కూడా చూసేసి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ కి అక్కడే స్టే చేసుకుని ఎర్లీ మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరండి. సాయంత్రానికి గౌరీకుండ్ గానీ సోన్ ప్రయాగ్ గానీ మళ్ళీ చేరుకున్న తర్వాత మీ లగేజ్ అంతా తీసుకుని టైం ఉంటే గనక అక్కడి నుంచి చోప్తాకి బయలుదేరండి. ఒకవేళ టైం లేకపోతే నైట్ కి అక్కడే స్టే చేయండి. చీకటి పడిన తర్వాత మాత్రం చోప్తాకి ప్రయాణాన్ని మొదలు పెట్టకండి. ఎందుకంటే చోప్తాకి ముందు 30 కిలోమీటర్లు అంతా కూడా మొత్తం జంగిల్ ఏరియానే ఉంటుంది. ఎక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడు. ఒకవేళ మీరు చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ నుంచి డైరెక్ట్ గా బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే సోన్ ప్రయాగ్ లో ఉదయాన్నే బయలుదేరి సాయంత్రానికి జోష్మఠ్ గానీ బద్రీనాథ్ గానీ చేరుకోండి. బద్రీనాథ్ పూర్తి వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మీకు కావాలంటే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. మేము చోప్తా అయితే చేరిపోయాము. ఇక్కడ
చాలా దుకాణాలలో అడిగితే మన లగేజ్ ను ఉంచుతారు. వాళ్ళు కూడా 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి తుంగనాథ్ మహాదేవ్ మందిర్ కి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ మీరు ప్రసాదాలు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే తుంగనాథ్ టెంపుల్ దగ్గర కూడా అమ్ముతారు. అక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్ అయితే 4 కిలోమీటర్ల దూరం మాత్రమే కాబట్టి మిగతా యాత్రలతో కంపేర్ చేసుకుంటే మధ్యలో ఆగుతూ అయినా ట్రెక్కింగ్ చేసేయచ్చు ఎవరైనా సరే. కాకపోతే దారంతా కూడా బండరాలతో చేసిన రోడ్డు అయితే ఉంటుంది. మీకు ఈ వీడియోలో చూస్తారు. ఇక్కడ నుంచి మీదకి వెళ్ళటానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. మీద నుంచి కిందకి రావడానికి 2 గంటల్లోనే కిందకి దిగిపోవచ్చు. ఇక్కడ కూడా మీరు ట్రెక్కింగ్ చేయడానికి స్టిక్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఒకటి 50 రూపాయలు ఉంటుంది. ఇది ఎత్తైన ప్రదేశం కాబట్టి వర్షం పడే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. ఒక వాటర్ బాటిల్ తో వాటర్ కూడా. ట్రెక్కింగ్ మొదలు పెట్టగానే స్టార్టింగ్ లోనే బాలా త్రిపుర సుందరి దేవి గుడి అయితే ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి ట్రెక్కింగ్ మొదలు పెట్టండి. మీకు నడవలేని వాళ్ళ కోసం గుర్రాలు కూడా ఉంటాయి. ఒక గుర్రానికి వెళ్లి రావడానికి అయితే 1300, ఓన్లీ వెళ్ళటానికి మాత్రమే అయితే 900. ఇది ఓన్లీ గవర్నమెంట్ రేట్ అండి. ఇంకా మనం బేరాలు ఆడటం, ప్రైవేట్ గా వేరే వాళ్ళని బుక్ చేసుకోవడం ఏమీ ఉండదు. అంతా ఒకటే రేటు. ఇలాగా పల్కి కూడా ఉంటుంది. 4 కలిసి మోసుకెళ్లేది. దీనికి ఒక మనిషికి వెళ్లి రావడానికి 5000 ఉంటుంది. ఈ కౌంటర్ లో టికెట్ తీసుకుని గుర్రాల దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని తీసుకువెళ్తారు. నేనైతే మీదకి వెళ్లేటప్పుడు గుర్రం అయితే ఎక్కేసాను. కిందకి వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుని వచ్చాము. ఈ ట్రెక్కింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్నా మీరు ఉదయం పూట మాత్రమే మొదలు పెట్టండి. మధ్యాహ్నం మొదలు పెట్టారంటే వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తడుచుకుంటూ ఇక్కడ ట్రెక్కింగ్ చేయలేరు. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. రెయిన్ కోట్ వేసుకున్నా సరే చేతులు కాళ్ళు తిమ్మురులేకపోతాయి. మాక్సిమం ఉదయం మొదలు పెడితే మీరు మధ్యాహ్నానికల్లా 2-3 ఆ టైంకి కిందకి చేరిపోవచ్చు. మీదకి వెళ్తున్న కొలది హిమాలయ పర్వతాలు చాలా అందంగా కనిపిస్తాయి. మనం ఉండేదే హైయెస్ట్ పీక్ లో కాబట్టి మిగిలిన పర్వతాలన్నీ కూడా దిగువకే కనిపిస్తాయి. ఈవెన్ కేదార్నాథ్ పర్వతం కూడా. అసలు ఈ పవిత్రమైన తుంగనాథ్ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులను ఓడించి చంపిన తర్వాత ప్రాయశ్చిత్తం కోసం కాశీకి వెళ్లి శివుడిని వేడుకుంటారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు పాండవుల ప్రార్థనలను పట్టించుకోడు. శివుడు నంది రూపాన్ని ధరించి గర్వాల్ ప్రాంతంలో దాక్కుంటాడు. వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్లోని హిమాలయాలకు వెళ్లారు. అక్కడ భీముడు శివుడు కోసం వెతకగా ఒక ఎద్దు కనిపించింది. ఆ ఎద్దు రూపంలో ఉండేది శివుడే అని భీముడు గ్రహించి వెంటనే ఎద్దు యొక్క తోకని కాళ్ళను పట్టుకుంటాడు. కానీ ఎద్దు రూపంలో ఉన్న శివుడు వెంటనే భూమిలోకి అదృశ్యమైపోతాడు. అప్పుడే శివుడి యొక్క 5 భాగాలు కూడా 5 ప్రదేశాల్లో పడతాయి. వాటినే పంచకేదారులుగా పిలుస్తారు. మొదటిది కేదార్నాథ్లో మూపురం, రెండవది తుంగనాథ్లో బాహువులు అంటే చేతులు, మూడవది రుద్రనాథ్లో ముఖం మరియు నాభి, నాలుగవది మధ్య మహేశ్వర్లో పొత్తి కడుపు, 5వది కల్పేశ్వర్లో వెంట్రుకలు పడిపోతాయి. ఈ 5 ప్రదేశాలనే శివుడి యొక్క పంచకేదారులుగా పిలుస్తారు. 5 వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం ఈ 5 ప్రదేశాల్లో దేవాలయాల్ని నిర్మించి పాండవులు తమ పాపాల నుంచి విముక్తులయ్యారు. దాని తర్వాత మోక్షం కోసం కేదార్నాథ్ లో ధ్యానం చేసి బద్రీనాథ్ లో భీంపూల్ దగ్గర ఉన్న స్వర్గారోహణి మార్గం ద్వారా మోక్షాన్ని పొందారు పాండవులు. తుంగనాథ్ మహాదేవ్ గుడికి చేరుకునే దగ్గరలోనే మధ్యలో వినాయకుడి చిన్న గుడి కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా రాళ్ళని ఒక వరుసగా పేర్చి ఇల్లులా కడతారు. మీదకి చేరిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏమైనా తినాలనుకున్నా, ప్రసాదాలు కొనుక్కోవాలనుకున్నా దుకాణాలు అయితే చాలానే ఉన్నాయి. గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత ముందుగా ఇక్కడ ఆకాష్ కుండ్ అనే ఒక ప్లేస్ కూడా ఉంటుంది. వెళ్లే దారిలో ఎడం వైపునే ఉంటుంది. ఈ తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్ దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ తుంగనాథ్కి రామాయణం ప్రకారం మరొక కథ కూడా ఉంది. రామాయణం ప్రకారం రావణుణ్ణి సంహరించిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకుంటాడు. అప్పుడు హిమాలయాలకు ప్రయాణించి తుంగనాథ్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండే 14,000 అడుగుల ఎత్తులో ఉండే చంద్రశిల వద్ద ధ్యానం చేస్తాడు. చంద్రశిలాకి వెళ్లాలంటే ఇక్కడ నుంచి మరొక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడికంటే కూడా ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుంచి కూడా మొత్తం హిమాలయాలన్నీ కనిపిస్తాయి. దాంతో పాటు నందాదేవి, త్రిశూల్ పీక్, కేదార్నాథ్ పీక్, బందర్ పంచ్ పీక్, అలాగే చౌకుంబా పీక్స్ కూడా కనిపిస్తాయి. వింటర్ సీజన్ లో అయితే మంచుతో కూడా ఇది అంతా కూడా మూసుకుపోతుంది. చోప్తా నుంచి వచ్చే దారంతా కూడా మూసుకుపోతుంది. రావటానికి చాలా కష్టం. ఈ తుంగనాథ్ మహాదేవ్ గుడి కూడా 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. కేదార్నాథ్ గుడి మాదిరిగానే కేదార్నాథ్ గుడి ఏ రోజైతే ఓపెన్ చేస్తారో ఈ గుడిని కూడా అదే రోజు ఓపెన్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా కేదార్నాథ్ గుడితో పాటు మే 2వ తేదీన తుంగనాథ్ గుడి కూడా ఓపెన్ చేశారు. మళ్ళీ దీపావళి తర్వాత మూసివేస్తారు. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా కూడా మంచు పర్వతాలే కనిపిస్తాయి. ఈ ప్రశాంత వాతావరణం చూసి చంద్రుడు కూడా పరవశించిపోయాడంట. ఆ పర్వతంలోనే సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడు. అందుకే ఈ పర్వతానికి చంద్రశిల అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ ప్రాంతంలో మీకు చాలా రకాల హిమాలయన్ పక్షులు కూడా కనిపిస్తూ ఉంటాయి వచ్చే జర్నీలో. ఇక్కడికి రావాలంటే కేదార్నాథ్ టెంపుల్ లాగానే మే జూన్ నెలలో రావడానికి బాగుంటుంది. జూలై ఆగస్ట్ లో వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ మీరు అక్టోబర్ నవంబర్ నెలలో రావచ్చు. ఈ టెంపుల్ 1000 సంవత్సరాల కంటే చాలా పురాతనమైనది.
మనం గంగోత్రి నుంచి గంగ తీసుకుని వచ్చాం కదా, ఆ గంగని తుంగనాథ్లో అభిషేకం అయితే చేశాము. నార్మల్ గా గంగోత్రి నుంచి గంగను తీసుకొచ్చి చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్లో అభిషేకం అయితే చేస్తారు. నేనైతే కేదార్నాథ్ వెళ్ళలేదు కాబట్టి తుంగనాథ్లో మహాదేవికి అభిషేకం అయితే చేసుకున్నాము. ముందుగా ఎదురుగా ఉన్న నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత అప్పుడు లోపల దర్శనానికి కోసం వెళ్ళొచ్చు. లోపల బాహువులతో అంటే చేతులతో పోలిన శివలింగం అయితే ఉంది. వీడియో క్లిప్ కూడా తీశాను మీ అందరి కోసం. ఈ శివుణ్ణి చూసి మీ అందరి కోరికలు మనస్ఫూర్తిగా తీరాలని కోరుకుంటున్నాను. ఇక్కడ శివలింగం గమనించారా, ఎడం వైపుకి కొద్దిగా వాలినట్టు ఉంది. ఈ వెనుకున్నది శంకరాచార్యుల వారి విగ్రహం. దర్శనం అయిపోయిన తర్వాత గుడి వెనక వైపుకి వెళ్తే మీకు ఇక్కడ ఒక ఉదక కుండ ఉంటుంది. గుడి వెనక వైపు చిన్న శివుడి గుడి కూడా ఉంటుంది. ఒకవేళ మీరు గంగని మాత్రం తీసుకొని రాలేకపోతే ఇక్కడ నార్మల్ గా నీళ్లు ఉంటాయి. ఆ నీటిని చెంబుతో తీసుకొచ్చి శివుడికి అభిషేకం అయితే చెయ్యండి. ఖచ్చితంగా లోపల శివుడు అభిషేకం మాత్రం చేసుకునే వెళ్ళండి. అక్కడ పూజారులు ఉంటారు, స్వయంగా మీ చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు లింగాన్ని ముట్టుకోకుండా. వెనుక కూడా శివుడి దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తే మీకు ఇక్కడ భైరవనాథ్ గుడి కూడా ఉంటుంది. మనోహరం జ్ఞాన ముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశకం తే ప్రయాంతి కాల భైవాగ్ని సన్నిధిం ఇక్కడే మీకు పంచ పాండవుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 5 విగ్రహాలు కూడా పంచ పాండవులవి. దీని పక్కనే పార్వతీదేవి చిన్న గుడి కూడా ఉంటుంది. ఇక్కడ పూజారి పెళ్ళైన వాళ్ళకి ఎడమ చేతికి, పెళ్లి కాని వాళ్ళకి కుడి చేతికి తాడు కూడా కడతారు. ప్రశాంతంగా దర్శనం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే ఒక 2 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని అప్పుడు మీకు ఫోటోలు గానీ వీడియోలు గానీ ఏమైనా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ కిందకి మొదలు పెట్టండి. మీరు ఇక్కడ నుంచి చంద్రశిలాకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మరొక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్ళొచ్చు. మేమైతే చంద్రశిలాకి అయితే వెళ్ళలేదు, ఇక్కడ నుంచి కిందకి వచ్చేసాం డైరెక్ట్ గా. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా అందంగా ఉంది. దూరంగా మంచు కొండలు. వింటర్ సీజన్ లో అయితే ఇక్కడ పర్వతాలన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కేదార్నాథ్ ట్రెక్కింగ్ మాదిరిగానే ట్రెక్కింగ్ షూస్ తో పాటు ఒక జాకెట్ గానీ, సాక్సెస్, గ్లౌజులు అన్ని కూడా వేసుకునే రండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, టెంపరేచర్ ఒక్కసారిగా మారిపోతుంది. ఒక్కసారిగా మేఘాలు చూసారా ఎలా కమ్ముకొచ్చాయి. ఈ మేఘాల మధ్యలో వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో ఈ పింక్ కలర్ చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఒక 15-20 రోజుల ముందు అయితే మాత్రం ఈ పింక్ కలర్స్ తో ఈ చెట్లన్నీ కూడా నిండిపోతాయి. మొత్తం పింక్ ఫ్లవర్స్ తో చాలా అందంగా ఉంటుంది. కానీ అప్పటికైతే గుడి ఓపెన్ చేయరు కాబట్టి మే 2వ తేదీనే ఓపెన్ చేశారు. ఓన్లీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మాత్రం ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్ నెలలో అయితే రావడానికి వీలైతే పడుతుంది. ఓన్లీ ట్రెక్కింగ్ చేయాలి, చంద్రశిల చూడాలి అనుకుంటే. ఈ చార్ధామ్ యాత్రలో నేను గమనించేది ఏంటంటే ఇక్కడ వాళ్ళకంటే కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాని తర్వాత మరాఠీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ముంబై నుంచి వచ్చారంట. జై హో. మేము చోప్తా నుంచి 10 గంటలకి ఉదయం బయలుదేరితే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 2:30 ఆ టైంకి చోప్తా అయితే చేరిపోయాము. మీద నుంచి కిందకి రావడానికి జస్ట్ మాకు 2 గంటల సమయం మాత్రమే పట్టింది ట్రెక్కింగ్ చేసుకుంటూ రావడానికి. మధ్యలో మీకు అక్కడక్కడ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి ఈ విధంగా. కాకపోతే కొండ అంతా కూడా ఒకేసారి ఎగుడు ఉంటుంది, లేదంటే దిగుడు ఉంటుంది. మీరు ఒకే ధాటిగా కొండ ఎక్కగలము లేదు దిగగలము అనుకుంటే షార్ట్ కట్ నుంచి రండి, లేదంటే నార్మల్ రూట్నే ఎంచుకోండి. ఇక్కడ వాతావరణం చూసారా, మేఘాలు గొడుగు పట్టినట్టుగా ఉంది. ఎంత అందంగా ఉందో. ఈ టెంపుల్ దగ్గర రద్దీ అయితే చాలా ఖాళీగానే ఉంది. జస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే 20 నుంచి 30 మంది మాత్రమే ఉన్నారు. ఒక 10 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. ఎంట్రీ టికెట్ ఎక్కడా కూడా మీకు లేదండి. కానీ అక్కడ పూజారి పూజ చేసేటప్పుడు మనకి కావాల్సినంత దక్షిణ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ట్రెక్కింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చోప్తా నుంచి కిందకి వచ్చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే చమోలి మార్గం ద్వారానే వెళ్ళాలి. అక్కడి వరకు కూడా మొత్తం అంతా కూడా అడవి ప్రాంతమే ఉంటుంది. ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం. చీకటి పడిన తర్వాత మాత్రం ఆ ప్రయాణం చేయకండి. టైం ఉంటేనే చోప్తా నుంచి లెఫ్ట్ అవ్వండి. మీరు తుంగనాథ్ నుంచి డైరెక్ట్ గా హరిద్వార్ వెళ్ళాలనుకుంటే ముందుగా రుద్రప్రయాగ్ చేరుకోండి. లేదు బద్రీనాథ్ వెళ్ళాలి అనుకుంటే చమోలి మార్గం ద్వారా ప్రయాణించండి. ఒక్కసారి మీరు చమోలి కానీ రుద్రప్రయాగ్ కానీ చేరుకున్నారంటే అక్కడి నుంచి కూడా ఎక్కడ అంతగా అడవి ఏముండదు, నార్మల్గానే హైవే ఉంటుంది. మీకు ఈజీగా చేరిపోవచ్చు. ఈ దారిలో మీకు చాలా రకాల జంతువులు, కొన్ని హిమాలయన్ పక్షులు కూడా కనిపిస్తాయి. కొన్ని రకాల పక్షుల పేర్లు కూడా తెలియదు, కొన్ని చాలా కొత్తగా కనిపించాయి. ఈ పక్షి చూడండి ఎంత అందంగా ఉందో. వీటితో పాటు ఓన్లీ హిమాలయాల్లో మాత్రమే పెరిగే కొన్ని రకాల చెట్లు కూడా కనిపిస్తాయి. అందులో ఒకటి ఇండియన్ స్ట్రాబెర్రీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను. తిరిగి చోప్తా చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మా లగేజ్ మళ్ళీ తీసుకుని ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయాము. మీద నుంచి కిందకి 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం.
ఫైనల్లీ ప్రపంచంలోనే ఎత్తులో ఉండే శివుడు దర్శనం అయితే చేసుకున్నాము ఈ తుంగనాథ్ మహాదేవ్ మందిర్ని. ఇక్కడ నుంచి మళ్ళీ మేము అయితే లెఫ్ట్ అయిపోయాము. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. జోషిమఠ్కి వెళ్లే దారి ఎవరైనా అడిగితే ఇక్కడ నుంచి చెప్తారు. బద్రీనాథ్కి వెళ్లే దారి కూడా ఇటే. ఇక్కడ నుంచి బద్రీనాథ్ మీరు ఒక 5 నుంచి 6 గంటల్లో చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ ద్వారా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హర్ హర్ మహాదేవ్.